హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సో పాకిస్తాన్ ఇండియాతో ఈ నెల 15 జరగబోయే T20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడబోవడం లేదు. అఫీషియల్గా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పాకిస్తాన్ చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ టీం వరల్డ్ కప్ ఆడుతుంది, T20 వరల్డ్ కప్ ఆడతారు పాకిస్తాన్ టీం. కానీ ఇండియాతో 15th జరగబోయే గ్రూప్ ఏ మ్యాచ్ మాత్రం బాయ్కాట్ చేయబోతున్నారు అని. దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఫీల్డ్ ఇన్ ద మ్యాచ్ అగేన్స్ట్ ఇండియా ఆన్ 15th February అని చెప్పి వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో నౌ ఇట్ ఈస్ అఫీషియల్. పాకిస్తాన్ వస్తారో రాదని సందేహం ఉంది, వస్తారని మనకి నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా టీంతో కలిసి రేపు శ్రీలంక బయలుదేరుతాను కూడా. శ్రీలంకలోనే ఆస్ట్రేలియా కూడా తమ మ్యాచ్లు ఆడబోతుంది అనుకున్నాం. కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ డెసిషన్, చాలా చాలా డేంజరస్ డెసిషన్ పాకిస్తాన్ క్రికెట్కి సంబంధించి. వాళ్ళు ఏంటంటే కేవలం పాలిటిక్స్ ప్లే చేయదలుచుకున్నారు. దీనివల్ల ఐసీసీ వాళ్ళ మీద చాలా చాలా సీరియస్ శాంక్షన్స్ విధించే అవకాశం కూడా ఉంది. అయినా సరే అన్నిటికీ తెగబడి పాకిస్తాన్ ఇలాంటి ఒక దుందుడుకు నిర్ణయం తీసుకుంది. మనకేమి నష్టం లేదు. నష్టపోతే ఎవరు నష్టపోతారు? బ్రాడ్కాస్టర్ నష్టపోతారు, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు, జియో హాట్స్టార్ వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బోల్డంత రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని. కానీ అది నష్టపోతారు తప్పిస్తే ఐసీసీ కొంత నష్టం వస్తే రావచ్చు. బీసీసీఐకి ఇండియాకి వచ్చే నష్టమే లేదు. మ్యాచ్ కూడా జరిగేది శ్రీలంకలో, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండియాకి ఏదో దెబ్బ కొట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అదేం జరగదు. బట్ ఇది అర్థం లేని నిర్ణయం. ఎందుకంటే ఎందుకు బాయ్కాట్ చేయాలి? వాళ్ళు అడిగినట్టుగానే టోర్నమెంట్నిలో వాళ్ళ మ్యాచ్లన్నీ కూడా శ్రీలంకలో జరిగే ఏర్పాటు చేశారు. ఈవెన్ వాళ్ళు ఫైనల్కి వచ్చినా సరే, సెమీఫైనల్ ఆడాల్సి వచ్చినా సరే, వాళ్ళ సెమీఫైనల్ శ్రీలంకలో జరుగుతుంది. వాళ్ళ ఫైనల్ శ్రీలంకలోనే ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ తీసుకెళ్ళి అహ్మదాబాద్లో కాకుండా ఇఫ్ పాకిస్తాన్ క్వాలిఫైస్, ది ఫైనల్ విల్ బి ప్లేడ్ ఇన్ కొలంబో అని కూడా వాళ్ళకి అన్ని రకాల వెసులుబాటు కల్పించారు. వాళ్ళకి ఇండియా వచ్చి ఆడాల్సిన ఎలాంటి అగత్యం లేకుండా ఐసీసీ హ్యాస్ అగ్రీడ్ టు దేర్ డిమాండ్స్. ఇండియాలో మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అది ఇది అంటే ఓకే, మీరు ఇండియా రావద్దు, మీరు మీ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడమన్నారు. మరి ఎందుకు? బంగ్లాదేశ్ విషయంలో డబుల్ స్టాండర్డ్స్ అవలంబించారు ఐసీసీ అని చెప్పి ఎవరి మీద కక్ష, ఇండియా మీద ఏదో పొలిటికల్ బెనిఫిట్ పొందాం, ఇండియా నిర్వహిస్తున్న వరల్డ్ కప్లో దాంట్లో కొద్దిగా ఇబ్బంది క్రియేట్ చేద్దామని తప్పిస్తే వాళ్ళు ఈ నిర్ణయానికి ఎలాంటి వేరే లాజిక్ అనేది మనకు కనబడదు. ఎందుకంటే ఇండియాకి ఏం నష్టం, నేను చెప్పినట్టు ఇండియాకి ఏం నష్టం లేదు. కానీ ఏంటంటే ఇండియా నిర్వహిస్తున్న వరల్డ్ కప్లో మా పొలిటికల్ ఇది ప్రదర్శించాలని తప్ప వేరే ఇలాంటి జస్టిఫికేషన్ ఈ నిర్ణయానికి అయితే కనబడదు. బట్ ఇట్ ఈస్ నో అఫీషియల్. 15th రోజు జరగాల్సిన మ్యాచ్ వీళ్ళు ఆడబోవట్లేదు. ఇది చాలా చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం. ఇంకోటి కూడా చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడే ముగిసింది ఇండియా పాకిస్తాన్ అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్. దాంట్లో యాక్చువల్గా వాళ్ళు క్విక్గా రన్స్ చేస్తే వాళ్ళు నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే దే వుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ సెమీస్. కానీ అలా కాకుండా ఇండియాతో మ్యాచ్ గెలుద్దామని చెప్పి వాళ్ళు స్లోగా ఆడడం మొదలుపెట్టారు. అంటే మేము సెమీఫైనల్ రాకపోయినా పర్లేదు, కానీ ఇండియాతో మ్యాచ్ గెలవాలి అని. కానీ అది కూడా వాళ్ళు చేత కాలేదు. 60 runs పైగా తేడాతో ఇండియా ఇప్పుడే గెలిచేసింది కూడా మ్యాచ్. సో అది కూడా చేత కాలేదు. కానీ వాళ్ళు ఏంటి, మ్యాచ్ గెలవడం ముఖ్యం, సెమీస్కి వెళ్ళకపోయినా పర్లేదు. అంటే క్రికెటింగ్ డెసిషన్స్ అన్నీ పక్కన పెట్టేసి కేవలం పొలిటికల్ నిర్ణయాలు తీసుకున్నారు. ఐసీసీ దీని విషయంలో చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సరే అండర్-19లో వాళ్ళు క్విక్గా ఆడలేదని దాన్ని వాళ్ళ మీద అది ఆరోపణను ప్రూవ్ చేయడం చాలా కష్టం. అది క్విక్గా ఆడారా, స్లోగా ఆడారా, ఆ టార్గెట్ కోసం వెళ్ళారా లేదనేది అది వేరే విషయం. కానీ వాళ్ళ అప్రోచ్ చూస్తుంటే క్లియర్గా పొలిటిసైజ్ చేస్తున్నారు క్రికెట్ని, పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ముస్తఫిజుర్ని ఐపీఎల్ నుంచి విత్డ్రా చేయడం. అది మన ఇండియాకి సంబంధించిన ఒక డొమెస్టిక్ టోర్నమెంట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. దానికి పెద్ద గోరంతలు కొండంతలు బంగ్లాదేశ్ చేస్తే వాళ్ళు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమో మేము ఆడతాం, వరల్డ్ కప్ ఆడతాం, కానీ మేము ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడము అని చెప్పి వాళ్ళు ఒక ప్యూర్ పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు. దీనివల్ల ఐసీసీ కామ్గా ఊరుకునే పరిస్థితి లేదు. మీరు అనొచ్చు, గతంలో కూడా మ్యాచెస్ ఫర్ఫిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 1996లో శ్రీలంకలో జరగాల్సిన మ్యాచ్లకి వెస్టిండీస్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళలేదు, ఫర్ఫిట్ చేశారు. ఇలాంటి ఫర్ఫీచర్ కానీ గతంలో జరిగినాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి ఫర్ఫీచర్స్ ఎలా జరిగాయంటే, మేము పలానా దేశం వెళ్ళి ఆడమని, ఎందుకంటే మాకు అక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉంది, అక్కడ భద్రతా పరిస్థితులు బాగలేవు, భద్రత ముప్పు ఉంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అని చెప్పారు తప్పిస్తే మాకు ఏదో పొలిటికల్ నిర్ణయం. ఇప్పుడు వాళ్ళు
అనౌన్స్ చేసిన విషయం కూడా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఎనీ రీజన్ ఎందుకని వాళ్ళు ఈ ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తారనే విషయంలో వాళ్ళు రీజన్ చెప్పలేదు. ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే, పొలిటికల్ డెసిషన్స్ తీసుకోకూడదు. క్రికెటింగ్ మ్యాటర్స్లో పొలిటికల్ డెసిషన్స్ తీసుకోకూడదు. అది ప్రతి స్పోర్టింగ్ బాడీకి, అది ఐసీసీ కావచ్చు, లేకపోతే ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ కావచ్చు, దేనికైనా వాళ్ళు ఏమిటంటే పొలిటికల్ నిర్ణయాలు తీసుకోకూడదని ఒక మ్యాండేట్ ఉంది వాళ్ళు. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే పాకిస్తాన్ అన్నిటికీ రెడీ అయింది. వాళ్ళు బోర్డంతా రెవెన్యూ లాస్ అవుతుంది, తర్వాత ఐసీసీ శాంక్షన్స్, అంటే పాకిస్తాన్ క్రికెట్ పూర్తిగా సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మా పొలిటికల్ గెయిన్స్ ఉంటే చాలు అని చెప్పి పాకిస్తాన్ పాలకులు తీసుకున్న ఈ అర్థం లేని నిర్ణయం. నేను చెప్పినట్టుగా ఇండియాకి ఎలాంటి నష్టం లేదు. పాకిస్తాన్ ఆడకపోతే ఏంటి, మనం ఆడితే ఇప్పుడు గెలుస్తాం, ఆడితే గెలుస్తాం. ఇంతవరకు ఐ థింక్ 7 times గెలిచినట్టు, ఒక్కసారి మాత్రం 2021లో ఒక్కసారి ఓడిపోయాం మనం పాకిస్తాన్తో. మనం ఇంకా వన్డే వరల్డ్ కప్లో అయితే ప్రతిసారి చాలా అన్బీటెన్ రికార్డు ఉంది. T20 వరల్డ్ కప్లో ఒక్కసారి ఓడిపోయాం. సో వాళ్ళ మీద మనకున్న ట్రిమెండస్ రికార్డు ఉంది. వాళ్ళతో మనం మ్యాచ్ ఆడితే గెలుస్తాం. మనం ఏషియా కప్లో కూడా గెలిచాం. సో ఎప్పుడు వాళ్ళతో ఆడినా కూడా మనం గెలుస్తూనే ఉన్నాం. సో వాళ్ళు ఏదో పెద్ద మన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏం లేదు. దీనివల్ల వాళ్ళకే నష్టం. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో మన ఇండియా, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా, ఈ టీమ్స్ మన గ్రూప్లో ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనతో ఆడకపోవడం వల్ల వాళ్ళకి పాయింట్స్ నష్టం, 2 points కోల్పోతారు. మళ్ళీ లాస్ట్ టైం వాళ్ళు 2 ఏళ్ల క్రితం జరిగిన వరల్డ్ కప్లో యూఎస్ఏ టీం చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ కూడా ఓడిపోయారు అనుకోండి, అది యూఎస్ఏ దాన్ని క్యాష్ చేసుకుని యూఎస్ఏ విల్ క్వాలిఫై అట్ దేర్ ఎక్స్పెన్స్. సో వరల్డ్ కప్లో వాళ్ళ కంటిన్యూషన్ కూడా దీనికి దెబ్బ తగులుతుంది అని తెలిసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో వరల్డ్ కప్లో లాస్ట్ టైం కూడా యూఎస్ఏ చేతిలో ఓడిపోయాం, ఈసారి కూడా ఓడిపోయే ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు క్రికెటింగ్ కన్సిడరేషన్ ఏమాత్రం లేదు. వాళ్ళ క్రికెట్ ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, కేవలం పొలిటికల్గా వాళ్ళకి గెయిన్ దక్కాలి, పొలిటికల్గా వాళ్ళకి కొంత వాళ్ళ దేశంలో కొంత మైలేజ్ దొరకాలి. ఇండియాకి వ్యతిరేకంగా మేము చేసాం చూడండి, ఇండియా మీద ఎలా దెబ్బ కొట్టాము అని వాళ్ళ దేశంలో జబ్బలు తెచ్చుకోవడానికి తప్ప ఈ నిర్ణయం వల్ల క్రికెట్ పరంగా వాళ్ళకి విపరీతంగా నష్టం జరుగుతుంది. ఐసీసీ కామ్గా ఊరుకునే పరిస్థితి లేదు. అంటే అక్కడ జైషా ఉన్నాడా మరొకడు ఉన్నాడని కాదు, ఐసీసీ తీసుకునే కీలక నిర్ణయాలన్నిటికీ మిగతా మెంబర్స్ అందరి బోర్డు ఉంటుంది, ఐసీసీ బోర్డు ఉంటుంది, దాంట్లో అందరికీ ఓటింగ్ ఉంటుంది. మనం కూడా చూసాం, ఓటింగ్ జరిగింది, 16 మంది మెంబర్స్ ఓటింగ్లో 14 మంది బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఓటేశారు, 2 మాత్రమే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే బంగ్లాదేశ్ కంటిన్యూషన్కి అనుకూలంగా ఓటేది. సో ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటివి అలౌ చేస్తే పొలిటికల్ డెసిషన్స్, పొలిటికల్ కన్సిడరేషన్స్ మీకు మేజర్ టోర్నమెంట్స్ విషయంలో అలౌ చేస్తూ పోతే ఐసీసీ కెనాట్ కండక్ట్ వరల్డ్ కప్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. సీరియస్ రిపర్కషన్స్ దీనికి ఖచ్చితంగా ఉంటాయి. వాటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి కేవలం పొలిటికల్ నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ టీం. సో మొత్తానికి పాకిస్తాన్ని ఈ వరల్డ్ కప్ నుంచి బ్యాన్ చేసి మరొక టీంని ప్రవేశపెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దే హ్యావ్ టేకెన్ ఎ వెరీ 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 బోల్డ్ అండ్ డేంజరస్ డెసిషన్. దీని పరిణామాలు ఇప్పుడే వచ్చింది వార్త, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద వీడియో చేస్తాను.